హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో రంజాన్ స్పెషల్ చికెన్ హలీం రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. హలీంని ఇంట్లో చేయాలంటే చాలా కష్టమని బయట నుంచి కొని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి నేను చెప్పే కొలతలతో ఈ హలీంని ట్రై చేస్తే బయట నుండి కొని తెచ్చే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా చికెన్ హలీం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోండి. 1 స్పూన్ పప్పులు, 1 స్పూన్ మసూర్ దాల్, ఈ ప్లేస్లో మీరు కందిపప్పును కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ వరకు బియ్యం, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు పుచ్చగింజలు, 8 నుండి 10 వరకు బాదం పలుకులను తీసుకొని ఈ పప్పులన్నింటినీ 2 సార్లు శుభ్రంగా కడగండి. ఈ పప్పులన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత పప్పులు అన్నీ నానే విధంగా సరిపడా నీళ్లను అయితే వేసి ఈ పప్పులను 4 గంటల వరకు నాననివ్వండి. ఇప్పుడు 1/2 కిలో వరకు బోన్లెస్ చికెన్ని తీసుకొని నిమ్మరసం అలాగే పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు మంచిగా రంగు మారేంత వరకు కూడా వేయించండి. 5 నిమిషాలకి ఉల్లిపాయలు అనేవి ఇలా రంగు మారుతాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి మసాలా దినుసులను యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వరకు షాజీరా, అనాస పువ్వు, 5 లవంగాలు, 3 దాల్చిన చెక్క, 5 యాలుకలు, అలాగే 6 నుంచి 7 మిరియాలను వేసి 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే గుప్పెడు కొత్తిమీర, అలాగే గుప్పెడు పుదీనాను కూడా ఇందులోకి వేసి 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ కుక్ అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడనంత ఉప్పును కూడా వేయండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పప్పులను కూడా ఇందులోకి అయితే వేసుకుందాం. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకొని లీటర్ వరకు నీళ్లను అయితే వేసి మూతను పెట్టేసి 10 నుండి 12 విజిల్స్ అయితే రానివ్వండి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక ఇప్పుడు మూతను తీసి చూద్దాం. ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ 15 నిమిషాల వరకు మ్యాష్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగానే కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసి ఇలా 5 నిమిషాల వరకు కలుపుతూ కుక్ చేయాలి. ఆనియన్స్ని వేసి బాగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్న పాలను కూడా వేసి మరో 5 నిమిషాల వరకు ఇలా మ్యాష్ చేస్తూనే కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఆకులను వేసి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఇలా మ్యాష్ చేస్తూను కలుపుకుంటూను కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా బటర్ని కూడా వేసి కలుపుతూ కుక్ చేయాలి. మరో 2 నిమిషాలకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని అయితే వేసి ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి. ఇలా 15 నిమిషాల వరకు కలుపుతూ కుక్ చేస్తూ ఉండగానే కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా క్రీమీగా జిగురుగా అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ను అయితే ఆపేసి వేడివేడిగా హలీంని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఒక లేయర్ కింద ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే జీడిపప్పు లేదా బాదం పలుకులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఆకులను వేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే.